లేము అని నిరవధిక సమ్మెకు కాలేజీలు పోయారు. నిరవధిక సమ్మెకు పోతే ఆ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసులను పంపించి కాలేజీల యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. పైసలు ఏవైతివి కనీసం సమ్మె చేసే హక్కు కూడా లేదంటే ఇది బ్లాక్మెయిల్ కాకపోతే ఏంటిది రేవంత్ రెడ్డి గారు? నువ్వే చెప్పినావు దసరాకు 600 ఇస్తా, దీపావళికి 600 కోట్లు ఇస్తా అన్నావు. మరి ఇయ్యలేదు కదా. చూశారు, 2 ఏళ్ళు టైం ఇచ్చారు నీకు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం 6 ఏళ్ళు మా 9.5 సంవత్సరాల పాలనలో 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లించాం. వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకమైన ఇది మంచి పథకమని మా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు ఈ పథకాన్ని కొనసాగించినాం. కరోనా వచ్చినా నిధులు విడుదల చేసినాం. మరి మీ కాంగ్రెస్ పార్టీ మీ వైఎస్ఆర్ అని చెప్తావు కదా, నువ్వు 2 ఏళ్లలో 2 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇలా బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నాడు. వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే ఇలా బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ పాల్పడతా ఉన్నాడు. ఇలా కాలేజీలు బంద్ అయినాయి. జూబ్లీ హిల్స్ ప్రజల పిల్లలు కూడా కాలేజీల్లో చదువుతున్నారు కదా. వాళ్ళ పిల్లలు ఎందుకురా బాబు నువ్వు కాలేజీకి పోతలేవంటే ఫీజు రియంబర్స్మెంట్ రేవంత్ రెడ్డి ఇస్తలేడు, మేము ఇంట్లో కూర్చున్నాం, మరి ఆ డబ్బులు ఇవ్వలేడు కనుక కాలేజీలు బంద్ చేసిండ్రు అంటున్నారు. మరి ఆ పిల్లల మంచి కోరుకునే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు చెడిపోతుంటే ఇంకా కాంగ్రెస్కి ఏ రకంగా ఓటేస్తారు? అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఇది కూడా వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకం. కేసీఆర్ గారు ఈ పథకం మంచిదని 2 లక్షల రూపాయల నుంచి దాన్ని 5 లక్షల రూపాయలకు పెంచాడు. ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది 5 లక్షలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. ఆసుపత్రుల సంఖ్య పెంచాం, వ్యాధుల సంఖ్య పెంచాం. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. 2 ఏళ్లైంది రేవంత్ రెడ్డి గారు వచ్చి. దాదాపు 1900 కోట్లు బకాయి పడితే ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. అయ్యా ఎప్పుడు ఇస్తారు అని అడిగి 2 సంవత్సరాలు వేచి చూసి నోటీస్ ఇస్తే ఆసుపత్రుల మీదకి నోటీసులు, పోలీస్ దాడులు, మున్సిపల్ దాడు అధికారులు వెళ్ళి వేధింపులు, విజిలెన్స్ దాడులు, నీ మెట్లు రోడ్డు మీదకి వచ్చినాయి నీ హాస్పిటల్ కూలగొడతాం, నీ ఫైర్ ఇంజన్ అలారం పనిచేస్తలేదు నీ హాస్పిటల్ సీజ్ చేస్తాం. ఇదా బ్లాక్మెయిల్? ఒక ప్రభుత్వం నడిపే తీరిరా? కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే పోలీసులను పంపిస్తావు, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించమంటే పోలీసుల్ని పంపిస్తావు. భట్టి గారు మీ అందరికి గుర్తు, అప్పుడు హైడ్రాస్ ప్రారంభంలో భట్టి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద వీడియో ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఈ రాష్ట్రంలో దాదాపు 11 పెద్ద ప్రాజెక్టులు 13,000 కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టులన్నీ చెరువుల్లో కడుతున్నారు, చెరువు శిఖంలో కడుతున్నారు అని వీడియోలు వేసి ప్రజెంటేషన్ ఇచ్చిండు భట్టి గారు. ఇవన్నీ కూడా ఆపేయాలన్నాడు. ఎంతటి వాడైనా ఎవడైనా ఎంత పెద్దోడైనా ఎవరికైనా హైడ్రా ఒక్కటే కూల్చేస్తామన్నాడు. మరి ఇప్పుడు భట్టి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏడాది అర్థమైంది. భట్టి గారు ప్రెస్ మీటు, బ్లాక్మెయిల్, సెటిల్మెంటు. ఇలా 11 ప్రాజెక్టుల గురించి మళ్ళీ మాట్లాడుతుండ్రా? ఆ 13,000 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టుల గురించి ఆనాడు భట్టి డిప్యూటీ సీఎం ప్రెస్ మీటు, సీఎం సెటిల్మెంటు. ఇది బ్లాక్మెయిల్ రాజకీయం. అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, వాళ్ళు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వస్తలేవు, డిఏలు రావడం లేదు, పిఆర్సీ రావడం లేదు. ఉద్యోగ సంఘాలు ఎక్కడన్నా నోరెత్తితే వాళ్ళ మీద ఏసీబీ దాడులు, బ్లాక్మెయిల్. ఉద్యోగ సంఘాలు ఇలా దేశంలో అత్యధిక డిఏలు పెండింగ్లో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పిఆర్సీ ఎరియర్స్ చెల్లించని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రిటైర్డ్ ఉద్యోగులకు ఏళ్ల తరబడి వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వని రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది రేవంత్ రెడ్డి రాష్ట్రం, మన పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రం. ఈ రకంగా ఉద్యోగ సంఘాలు నోరెత్తితే ఏసీబీ దాడులు, బ్లాక్మెయిల్లు. అదేవిధంగా చివరికి ఇట్లా చెప్పుకుంటూ పోతే బ్లాక్మెయిల్ లిస్ట్ చాలా పెద్దది. చివరికి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తుండు, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూడా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తుండు. ఈజ్ ఏ బ్లాక్మెయిలర్. ఒక ముఖ్యమంత్రి 2 ఏళ్లలోనే నీ పని చేశాను, నా ప్రభుత్వం ఇంత మార్పు తెచ్చింది, ఇది మా గుణాత్మకమైన మీ జీవితాల్లో తెచ్చిన మార్పు అని ఓట్లు అడగాలి. కానీ రేవంత్ రెడ్డికి చేసిందేమీ లేదు, చెప్పుకోవడానికి అంతకంటే లేదు. కనుక అదే బ్లాక్మెయిల్ మైండ్ సెట్తో ఉన్న ఈ ముఖ్యమంత్రి ఇవాళ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ నాయకులను, నువ్వు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరకపోతే నీ ఇల్లు కూలగొడతాం, నీ వ్యాపారాలు దెబ్బతీస్తాం, నిన్ను ఇంకేదో చేస్తాం అని ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల మీద నాయకులను
వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి ప్రజలతో కూడా ఏమంటున్నాడు, మీరు కాంగ్రెస్ కోటేయకపోతే మీ రేషన్ షాప్ బంద్ అవుతుంది, మీ పెన్షన్ బంద్ అవుతుంది. నీ అయ్యే జాగిరా, నువ్వెవరి బంద్ చేయడానికి? దిస్ ఇస్ డెమోక్రసీ. నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా, నీ నాయన డబ్బులు ఇస్తున్నావా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది, ఇది ప్రభుత్వం బాధ్యత. కానీ ఇలా ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే ఇలా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్కు పాల్పడతా ఉన్నాడు, ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావులేదు, స్కీములు బంద్ చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు. ఇది కేవలం నీ ఓటమి భయంతో, ఫ్రస్ట్రేషన్తో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లాక్ మెయిల్కి పాల్పడతా ఉన్నాడు. అంటే రేవంత్ పాలన ఈజ్ ఏ బ్లాక్ మెయిల్ గవర్నమెంట్. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈ బ్లాక్ మెయిలర్కు జూబ్లీస్ ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇకపోతే అన్ని అబద్ధాలే, అభివృద్ధి ఆగిపోతుంది అంటున్నారు. నువ్వు కంటోన్మెంట్లో కూడా ఇదే డైలాగ్ కొట్టినావు. కాంగ్రెస్ గెలిస్తే 4,000 కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. చాలా విషయాలు చెప్పారు. 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నాడు. నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా, ఆ రోజు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇదే హౌసింగ్ మంత్రి పొంగిలేటి గారు వెళ్ళి కాంగ్రెస్ గెలిస్తే 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు. ఒక్క ఇల్లు కట్టారా కంటోన్మెంట్లో? ఎక్కడ కట్టారో చూపియండి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కంటోన్మెంట్లో మీరు ఆ రోజు 23 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతామన్నారు. ఎక్కడ కట్టారో చెప్పండి, పోదాం చూద్దాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎడగట్టిండ్రో. రెగ్యులరైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్ అన్నారు. ఒక్కరికన్నా రెగ్యులరైజ్ చేసిందా, పట్టా ఇచ్చిందా? అంటే ఆనాడు అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మీరు కంటోన్మెంట్లో గెలిచింది. కంటోన్మెంట్లో ఇవాళ పోయి చూస్తే అన్ని గుంతలు, ఎక్కడ చూసినా పాట్ హోల్స్ ఉన్నాయి. రాత్రిపూట పోతే వెలగని వీధి దీపాలు ఉన్నాయి. ఇంకింత చెడిపోయింది మీరు గెలిచిన తర్వాత. రోడ్లన్నీ గుంతలమయం, రాత్రిపూట వీధి దీపాలు వెలగని పరిస్థితి ఏర్పడ్డది. నువ్వు కంటోన్మెంట్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇలా బీఆర్ఎస్ వచ్చినాకనే అట్లీస్ట్ నిన్ను పరిగెత్తిస్తున్నాం మేము. ఇలా జూబ్లీ హిల్స్ నువ్వు ఉరుకురికి పనిచేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు? ఇంతకుముందు నువ్వు జూబ్లీ హిల్స్లో ఏం పనిచేయలేవు. ముఖ్యంగా అజరుద్దీన్ మంత్రి చేసినావు. 2 సంవత్సరాల నుంచి నువ్వు అజరుద్దీన్ మంత్రి ఎందుకు చేయలే? ఇలా నువ్వు బీఆర్ఎస్ ఒత్తిడిలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి వచ్చింది. బీఆర్ఎస్ ఒత్తిడిలో నేను ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు, పీజేఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు, గిగ్ వర్కర్ల బిల్లు పెడతా అంటున్నావు. కొల్లూరులో పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ షాప్ పెట్టి ఇనాగ్రేషన్ చేసి వచ్చినావు ఇమీడియట్గా పోయి. 7 రోజులు రేవంత్ రెడ్డి ఇలా గల్లీ గల్లీ మోకాళ్ళ మీద పాదయాత్రలు చేస్తున్నాడు, గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. ఎప్పుడైనా జూబ్లీ హిల్స్ ముఖం చూసినావా నువ్వు? ఇవాళ సినీ కార్మికులను, ఆ రోజు సినిమా యాక్టర్లను జైళ్ళలో పెట్టిన నువ్వు ఇవాళ సినీ కార్మికుల దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెడుతున్నావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల, బీఆర్ఎస్ గెలుస్తుందనే భయం వల్ల ఇవాళ నీకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. 2 సంవత్సరాలు ఇవేవి నీకు ఎందుకు గుర్తుకు రాలే? 2 ఏళ్లలో నువ్వు మైనార్టీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే? ఎన్టీఆర్ స్టాచ్యూ బీఆర్ఎస్ ఎన్నో పెట్టింది. 70 అడుగుల ఎన్టీఆర్ స్టాచ్యూను ఖమ్మంలో పెట్టాం, కూకట్పల్లిలో పెట్టాం, బాన్స్వాడలో పెట్టాం. ఎన్నో చోట్ల బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఇవాళ రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ గుర్తొస్తుంది. మరి 2 ఏళ్లకి లేడమైనావు నాయన? జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తే గుర్తొచ్చింది అది నీకు. మైనార్టీలు గుర్తొస్తారు, ఎన్టీఆర్ గుర్తొస్తాడు, పీజేఆర్ గుర్తొస్తాడు. మరి ఆ పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలేను? నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంటు. నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలే? ఇవాళ పీజేఆర్ మీద నీకు